హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రముఖ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ నుంచి 7 సీటర్ ఎంపీవీని లాంచ్ కానుందని తెలుస్తోంది. టాటా మోటార్స్ ఎండీ ఈ విషయాన్ని ఇటీవల వెల్లడించారు. అప్పటి నుంచి ఈ కారు స్పెసిఫికేషన్లు సహా ఇతర ఫీచర్లపై చర్చ జరుగుతోంది. అయితే ఆసక్తికరంగా ఈ కొత్త కారుకు సుమో అని పేరు పెట్టవచ్చని తెలుస్తోంది. టాటా సుమో కారు ఇప్పటికే బాగా ప్రసిద్ధి చెందిన నేపథ్యంలో ఇదే పేరును ఎంపీవీని లాంచ్ చేయాలని టాటా మోటార్స్ సంస్థ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. కొత్త సెగ్మెంట్లో వాహనాన్ని అందించేందుకు టాటా సంస్థ ఆసక్తిగా ఉందని టాటా మోటార్స్ ఎండీ శైలేష్ చంద్ర ఇటీవల వెల్లడించారు. ఇప్పటికే టాటా ఎంట్రీ లెవెల్ హ్యాచ్ బ్యాక్, కాంపాక్ట్ సెడాన్, ప్రీమియం హ్యాచ్ బ్యాక్, కాంపాక్ట్ ఎస్యూవీ మరియు సఫారీ, హ్యారియర్ వంటి మిడ్ సైజ్ ఎస్యూవీలను కలిగి ఉంది. ఎర్టిగా మరియు కరెన్స్ వంటి కార్లతో పోటీ పడేందుకు టాటా మోటార్స్ వద్ద ప్రస్తుతం ఎటువంటి కార్లు లేవు. అందువల్ల ఎంపీవీ సెగ్మెంట్లలో ఓ వాహనాన్ని లాంచ్ చేయొచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. టాటా సంస్థ ఎంపీవీను విడుదల చేయాలని భావిస్తే 2025 చివరిలో లేదా 2026 ప్రారంభంలో విడుదల చేసే అవకాశం ఉంది. కొత్త టాటా సుమో ప్రస్తుతం టాటా ఎస్యూవీల డిజైన్ను కలిగి ఉండే అవకాశం ఉంది. హ్యారియర్, సఫారీ మరియు నెక్సాన్ ఫేస్ లిఫ్ట్లు ఒకే విధమైన హెడ్ లైట్ సెటప్ను కలిగి ఉన్న ఫ్రంట్ ఎండ్ను కలిగి ఉంటాయి. రానున్న వాహనం కూడా ఇదే తరహా డిజైన్ సెటప్తో వచ్చే అవకాశం ఉంది. టాటా సుమో ఎల్జీడీ హెడ్ ల్యాంప్లతో రావచ్చు. కనెక్టెడ్ డిఆర్ఎల్ మరియు కనెక్టెడ్ ఎల్జీడీ టైల్ ల్యాంప్లతో రావచ్చు. పాత సుమో తరహాలో బాక్సీ డిజైన్ను కలిగి ఉంచవచ్చు మరియు 18 అంగుళాల అలాయ్ వీల్స్ను పొందొచ్చు. 210 mm గ్రౌండ్ క్లియరెన్స్ను కలిగి ఉంటుంది. అలాగే సుమో పాత మోడల్ నుంచి టైల్ మౌంటెడ్ స్పేర్ వీల్ వంటి ఫీచర్లు పొందొచ్చు. పాత సుమో బాక్సీ డిజైన్తో కొత్త టాటా ఎస్యూవీల డిజైన్ సహా ఇతర ఫీచర్లను కలిగి ఉండే అవకాశం ఉంది. ఈ కారు ఎంపీవీగా తీసుకొస్తున్న నేపథ్యంలో 7 మరియు 8 సీటింగ్ సామర్థ్యంతో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. లగ్జరీ లుక్ కోసం రెండో వరుసలో కెప్టెన్ సీట్లను కలిగి ఉండే అవకాశం ఉంది. టాటా నుంచి రానున్న కొత్త సుమో ఇంటీరియర్ పాత మోడల్తో పోలిస్తే పూర్తిగా భిన్నంగా ఉండే అవకాశం ఉంది. 10.25 అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 12.3 అంగుళాల లేదా 10.25 అంగుళాల టచ్ స్క్రీన్ సిస్టమ్, టచ్ ఆధారిత ఏసీ కంట్రోల్ మరియు టాటా లోగోతో కూడిన 2 స్పోక్ లేదా 4 స్పోక్ స్టీరింగ్ వీల్ను కలిగి ఉండొచ్చని, అలాగే సుమో పేరు జపనీస్ అని అనుకోవచ్చు. అయితే సుమోకు జపాన్కు ఎలాంటి సంబంధం లేదు. మరాఠీ వ్యక్తికి టాటా గ్రూప్ ఇచ్చిన గౌరవం ఇది. ఆ మరాఠీ వ్యక్తి పద్మభూషణ్ సుమంత్ మూల్గావర్క్. అతని పేరు మొదటి అక్షరాలతో సుమో అని పేరు పెట్టారు. టెల్గో టాటా మోటార్స్ నిర్మాణానికి ఆయన చేసిన కృషికి గుర్తింపుగా ఈ గౌరవం లభించింది. సుమంత్ ముల్గావర్కర్ జూలై 1, 1989 మరణించారు. అయితే టాటా గ్రూప్ ఆయనను మర్చిపోలేదు. 1994లో టాటా గ్రూప్ ఫ్లాగ్షిప్ కారు విడుదలైంది. ఆ తర్వాత ఆ కారుకు టాటా మోటార్స్ అతని పేరు పెట్టుకుంది. అతని పేరులో మొదటి అక్షరం, ఇంటి పేరు మొదటి అక్షరాలతో కారుకు సుమో అని పేరు పెట్టారు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.